రైతు బంధు పెట్టి రాహుల్ బంధు అని పెట్టిరు. ముఖ్యమంత్రి మాటకు ముఖానికి జీరో వాల్యూ. నిజంగా చెప్తున్నారు కదా, సున్నా సున్నా విలువ. ఆ సున్నా దరిద్రపు సున్నా. అది ఎటు సున్నా, ఇటు సున్నా కాదు, ఒకటి తర్వాత సున్నా కాదు, ఒకటికి ముందు సున్నా. ఎందుకు పనికిరాని సున్నా, నిజంగా సున్నా. ముఖానికి అసలుకే లేదు, మాటకైతే మొత్తానికే లేదు. ఆయన మాటకి ఇట్లా ఏదైనా చెప్పిండా, మీకు త్వరలో మీకు వచ్చే మీకు వస్తున్నాయి మీకు ఇస్తున్నాం అన్నడా, అది సున్ననే. ఇక మర్చిపోండి. ఇంకా ఢిల్లీకి కప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్ కేటీఆర్. రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ కుర్చీలో 5 ఏళ్ళు ఉండాలంటే సామంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలి. ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు భూములు అర్రాసి పెడుతున్నాడు. పేదల ఇండ్లు కూలగొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. అన్నదాతలకు 4 విడతలుగా రైతు భరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ నాయకత్వానికి ఏడాదిగా 1000 కోట్లు పంపుతున్నాడు అంటూ అన్నదాతకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 1000 కోట్లు. అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంద్ పెట్టిండు. ఇచ్చిండ్రో ఇయ్యలేదో తెలియదన్నప్పుడు నువ్వేం సీఎం? అయితే ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూర్చుడైనా, బఫర్లోని పెద్దోళ్ళ ఇండ్లు ముట్టకుండా బస్తీలపై పగ, మూసీ తీరంలోని ఇండ్లకు జీరో వాల్యూ అంటవా, అసెంబ్లీలో 6 గ్యారెంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం, సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇగో ప్రైవేటు బిల్లు పెడతారట. నిజంగా ఈ ప్రైవేటు బిల్లు పెట్టాల్సిందే. పెడితే వాళ్ళు ఓటేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చినాయనే, ఆ బిల్లు పాస్ అవ్వాల్సిందేనే. పాస్ అవ్వకపోతే మీరు ఇచ్చిన దాని మీద మీకే నమ్మకం లేదు కాబట్టి ఇక మీరు దొంగలని ఓపెన్గా అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నట్టయితుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ బిల్లుకు ఆమోదం తెలపాల్సి వస్తుంది. ఇక ఆ బిల్లు పెడతారా లేదా, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే అంటే వీళ్ళు ప్రపోజల్ పెడితే మరి స్పీకర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఇదంతా కూడా మనం చూస్తాం. ఎందుకంటే అది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అండ్ స్పీకర్ నిర్ణయం మేరకు ఉంటుంది. అది వాళ్ళు ప్రజాపద్దుల కమిటీలో డిస్కస్ చేసిన తర్వాత, బిజినెస్ అకౌంట్స్ మీటింగ్లో డిస్కస్ చేసిన తర్వాతనే అక్కడ ఫైనల్ చేస్తారు. సో ఆ బిల్లు పెడితే అసలు కాంగ్రెస్ స్టాండ్ ఏముంటుంది అప్పుడు, అది ముచ్చట. ఇగో రాష్ట్రంలో రైతు బంధు లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేస్తారు. రాహుల్ బంధు పథకం అంటే రాహుల్ గాంధీకి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే పథకం అని దెప్పి పొడిచారు. రైతు బంధు పథకాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగ్గొట్టాడని మండిపడ్డారు. సీఎం సీటు కాపాడుకోవడానికి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తున్నాడని విమర్శించారు. రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడని, ఆ కుర్చీలో 5 ఏళ్ళు ఉండాలంటే కప్పం కట్టాలి. ఇగో ముచ్చట ఏంటంటే 5 ఏళ్ళు ఉండాలంటే మరి అక్కడ ఎంతో కొంత ఇచ్చుకోవాలి కదా, సామంతరాజులు కదా వీళ్ళంతా. జాతీయ పార్టీలకి సామంతరాజులే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు అని చాలామంది మేధావుల అభిప్రాయం. మళ్ళీ ఇదేదో నా ఒపీనియన్ అనుకోకూరి, జాతీయ పార్టీలు మంచివే. మళ్ళీ ఒకడు మాట్లాడతాడు నీకు సపరేట్ రాష్ట్రంగా సపరేట్ దేశమే ఉండాలా, మీకు సపరేట్ ఉంటారా, ఇవన్నీ ఏంది కథలు అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో మాకేమీ దానిపైన అభిప్రాయ భేదాలేమి లేవు. కానీ చాలామంది మేధావులు మాట్లాడతారు జాతీయ పార్టీల వల్లే ఈ దేశం నాశనం అయిపోతూ ఉందని చెప్పి. సో దాంట్లో కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. సో ఇక్కడ సామంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలని, ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు భూములు అర్రాసి పెడుతున్నాడని, పేదల ఇండ్లు కూలగొట్టి కప్పం కడుతున్నాడని నిప్పులు జరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ సోమవారం పర్యటించారు. ముందుగా తంగలపల్లి మండలం జిల్లాల్లో గీత కార్మికుడు సాయిల్ కిషన్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత సిరిసిల్లలోని సుభాష్ నగర్లోని కమ్యూనిటీ భవన్ని ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాన్ని పలువురు సర్పంచులు, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ తదితర పార్టీ నేతలు చేరగా వారికి గులాబీ కండువా కప్పిండట. సో కపితే రైతు బంధు ఏమైంది అసలు ముచ్చటకి ఇదిగా, మనకు అదంతా సరే అది పార్టీ ముచ్చటాలు అది. కానీ ఇక్కడ రైతు బంధు ఏమైంది? ఈరోజు రాష్ట్రంలో రైతులు దుఃఖంలో ఉన్నారు. రైతు బంధు రాదు, కరెంటు రాదు, బోనస్ రాదు, పంటలు కొనరు. ఇందులో ఒక పదం మిస్ చేసారు, రుణమాఫీ కాలే మొత్తానికి. ఇంకా అది కూడా పెట్టేది ఉండే కానీ మర్చిపోయాడు కేటీఆర్ కూడా మర్చిపోయింది. ఇక చూసిరా ప్రతిపక్షాలు కూడా మర్చిపోయింది రుణమాఫీ. రైతాంగ పరిస్థితి ఆగమైపోయింది అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 3వ పంటకు రైతు బంధు ఇయ్యరా అని నాడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 3వ పంటకు కాదు కదా 2వ పంట నాటేసి 3 నెలలైనా ఇంతవరకు రైతు బంధు వేయాలి అని మండిపడ్డారు. ఆనాడు ఎన్నికల ముందు నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో మేము అధికారంలో రాగానే 15,000 వస్తుంది. మనందరం కూడా చూసినాం. ఇప్పుడు తీసుకుంటే 10,000, మేము రాగానే తీసుకుంటే 15,000. ఇప్పుడు తీసుకుంటే 2,000 పింఛన్, మేము రాగానే తీసుకుంటే 4,000 పింఛన్. ఇప్పుడైతే మీకు ఏం వస్తలేదు, మేము వస్తే ఏమంటారు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తాం. ఇప్పుడు తీసుకుంటే 1,00,000 రూపాయలు చెక్కే, మేము వస్తే దాంతో తులం బంగారం కల్పిస్తాం అన్నారా లేదా, ఇన్నమా లేదా, చూసినామా లేదా, ఏమైంది అలా ఎక్కడ పోయినాయి మరి అవి. అయితే ఇగో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ చివరికి దేవుళ్ళ మీద కూడా ఓట్లు పెట్టి డబ్బాలో ఓట్లు వేయించుకొని పత్తా లేకుండా పోయిండు. మున్సిపల్ ఇచ్చిండ్రా ఇలా ఓకే. ఇగో
మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా వేస్తానని ఫిబ్రవరిలో రేవంత్ చెప్పిండు. ఎన్నికలై నెల రోజులైనా ఎందుకు వేయలేదు అని తూర్పురా పట్టారు. పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని, బోనస్ లేదు, రుణమాఫీ లేదని ఈ నాయకులకు సిగ్గు కూడా లేదని దుయ్యబట్టారు. ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, రైతు బంధు వేసినా అనుకుంటున్నా, పడ్డదో లేదో నాకు తెలియదు అంటున్నాడు. మరి నువ్వెందుకు ఉన్నట్టు అని నిలదీశారు. ముఖ్యమంత్రి అయిన నీకే తెలియకుంటే ఎవరికి తెలుస్తాయని ప్రశ్నించారు. నీలా ఢిల్లీకి కప్పం కట్టే శక్తి, దోపిడీ చేసే శక్తి మీ కాంగ్రెస్లో ఎవ్వరికీ లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకే ఉన్నది. ఆ దోపిడీ చేసి ఆర్ట్ నీకే ఉన్నది. నీ సీటు మంచిగానే ఉంటుంది. ఇకనైనా రైతులకు పెట్టుబడి సాయం అందించడంపై దృష్టి పెట్టని హితవు పలికారు. పేదలపై బుల్డోజర్లతో దండయాత్ర. చూడురు ఒకసారి, ఇచ్చిన హామీ ఒక్కటైనా అమలు చేసిండా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి 1000 రోజులైనా ఒక్క హామీ అమలు చేసిండని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క ఫ్రీ బస్ అమలు చేసిండని దాని కథ ప్రజలకు తెలిసిందేనని చెప్పారు. ఆడోళ్లకు ఫ్రీ ఇచ్చి మొగోళ్లకు డబుల్ ఛార్జీలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు గతంలో సీట్ ఇచ్చి గౌరవించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఫ్రీ బస్కు తాము వ్యతిరేకం కాదని, ఈ రకంగా ప్రజలను మోసం చేయడం సరికాదని హితవు పలికారు. మహిళలకు నెలకు 2500 ఇస్తానని చెప్పి 25 నెలలైనా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కోడళ్ళకు 2500, అత్తకు 4000, ఇంట్లో 2 వృద్ధులుంటే 2 కలిపి 8000 పింఛన్ ఇస్తా అని చెప్పి ఒక్కరికన్నా ఇచ్చిండా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 19 లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పైసలు ఇస్తలేడని తెలిపారు. యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని, విద్యా భరోసా కింద ఒక్క విద్యార్థికి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని, చదువుకుంటున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్తే అందరూ నమ్మారని, నమ్మినందుకు ప్రజలు నిండా ముంచారని మండిపడ్డారు. ఆర్థిక కష్టాలు ఉన్నాయని చెప్తూనే మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగా నూనె పెట్టుకున్న చందంగా 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేయాలని ఎవరడిగారని నిలదీశారని చివరికి కేటీఆర్ అంటున్నటువంటి ఈ మాటలకు మరి ఎవరు సమాధానం చెప్తారు, ఎట్లా సమాధానం చెప్తారు చెప్పాలి. ఎందుకంటే ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. మేము ఆ రోజే చెప్పినాం, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడలో పుస్తెలతాడు ఎత్తుకపోయే దొంగలు, వాళ్ళని నమ్మొద్దని చెప్పినాం. ఇప్పటి వరకు తులం బంగారం కాదు కదా, ఇనుప ముక్క కూడా ఇవ్వాలి అంటూ ఇన్నారుల్లా ఎట్లా మాట్లాడుతుర్రు. వీళ్ళు కూడా తిక్కలు ఉన్నారు, ఇక చూసిరు కదా. అయితే వీళ్ళు ఏమన్నారంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామన్నారు. అది చాలా ముఖ్యం. పెడతారా పెట్టరా, ఎట్లా పెడతారు? మరి 6 గ్యారంటీలకు మొట్టమొదటి క్యాబినెట్లో చట్టబద్ధత కల్పిస్తామని, చట్టం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండు. ఇప్పటి వరకు చట్టం లేదు. చట్టబద్ధత కల్పించేలా వచ్చే శాసనసభ సమావేశాల్లో మేమే ప్రైవేటు బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రభుత్వం మెడలు వంచుతారట. వంచి రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆ బిల్లుకు ఓటు వేయాల్సి ఉంటుంది, లేదంటే ప్రజల చేతుల్లో తన్నులు తినాల్సి వస్తుంది అని చెప్పి డైరెక్ట్గా ఏమంటారు చూసారా, ఆ బిల్లు కోటేయకపోతే ప్రజల చేతుల్లో తన్నులు తినాల్సి వస్తుందంట. ఒక్కసారి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటిదో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇది అసెంబ్లీలో కానీ అట్లే పార్లమెంట్లో కానీ పెట్టే అవకాశం ఉంటుంది ప్రైవేట్ మెంబర్ బిల్స్. అయితే ఇక్కడ చూడండి, అసెంబ్లీలో కూడా ప్రైవేట్ మెంబర్ బిల్ ఉంటుంది. సో అసెంబ్లీలో మంత్రి కాకుండా ఉన్న ఎమ్మెల్యే ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ఎవరైనా మంత్రి కాకుండా ఉన్నటువంటి వాళ్ళను ప్రైవేట్ మెంబర్ అని పిలుస్తారు, ఎమ్మెల్యేలను. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా పెట్టినా అది ప్రైవేట్ మెంబర్ బిల్లు కింద తీసుకుంటారు. అది ఎమ్మెల్సీలు కూడా పెట్టవచ్చు. సింపుల్గా అంటే మంత్రి పెట్టే బిల్లు అయితే గవర్నమెంట్ బిల్ అంటారు. మంత్రి పెట్టే బిల్లు నిజంగా ఇది మనకు ఐడియా ఉండాలి. ఎందుకోసం అంటా ఉన్నంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ పైన మనం అవగాహన చేసుకుంటేనే మనకి కొంత అడగడానికి, మాట్లాడడానికి, చెప్పడానికి, ఎవరితోనన్నా మీరు చర్చ చేస్తుంటారు కదా, దానికోసానికన్నా పనిచేస్తుంది అన్నట్టు. అందుకే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటిది, అట్లే ఇక్కడ గవర్నమెంట్ మెంబర్ బిల్లు అంటే ఒక మినిస్టర్ పెడితే మినిస్టర్ పెట్టేటువంటి బిల్లుని గవర్నమెంట్ బిల్ అంటారు. ఇది అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి వర్తిస్తుంది. అసెంబ్లీ అట్లే పార్లమెంటు. సో మంత్రి కానీ ఎవరైనా సరే ఎమ్మెల్యేగా ఏ ఎమ్మెల్యే అయినా సరే పెట్టే బిల్లుని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు దీన్ని. అయితే దీంట్లో కూడా ఒక కొత్త చట్టం చేయాలని ఒక ఎమ్మెల్యే పెట్టాలంటే ఏంది, ఒక కొత్త చట్టం ఏదైనా చేయాలని చెప్పొచ్చు, లేదా పాత చట్టంలో ఉన్నటువంటి వాటిని మార్పులు అని చెప్పొచ్చు, ఏదైనా మార్చుకునే అవకాశం, లేదా ప్రజల సమస్యలకి పరిష్కారం ఇవ్వాలని కూడా బిల్లు పెట్టొచ్చు. అంటే 3 అవకాశాలు. ఒకటి కొత్త చట్టం కోసం ఏదైనా ఒక చట్టం చేయడం కోసం అడగొచ్చు, లేదా చట్టంలో ఉన్నటువంటి మార్పు ఏదైనా చట్టంలో మార్పులు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా పబ్లిక్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని సాల్వ్ చేయడం కోసం కూడా ఈ బిల్లుని పెట్టే అవకాశం ఉంటుంది.
అసెంబ్లీలో కూడా ఎక్కువగా ప్రైవేట్ మెంబర్ బిల్లులు చర్చలోనే ఉంటాయి. అవి చట్టం కావడం చాలా అరుదు, ఎందుకంటే ప్రభుత్వం మద్దతు కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ కేటీఆర్ ఆర్ హరీష్ ఆర్ మల్లారెడ్డి ఎవరైనా సరే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెట్టినటువంటి ఈ బిల్లుకి మద్దతు ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు తెలపాలి. మనందరికీ ఎరక వీళ్ళు 64 మంది, వీళ్ళు 39 మంది ఉండే, సరే 10 మంది అటు పోయిరు, సరే. కాకపోతే మెజారిటీ వస్తే తప్ప ఆ బిల్లు ఆమోదం తెలపదు. పైగా ఇక్కడే కాదు, ఈవెన్ మండలిలో కూడా ఆ బిల్లు ఆమోదం తెలపాలి. 2 సభలల్లో కనుక ఆమోదం తెలిపితే, అసెంబ్లీలో అట్లే మండలిలో తెలిపినటువంటి ఆమోద ముద్ర పడినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆమోద ముద్ర వేస్తే అయిపోయినట్టు, బిల్లు చట్టం రూపంలోకి వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు పెట్టేటువంటి బిల్లుకు మరి వీళ్ళు సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మరి మంత్రులు అంటే పెట్టరు, ఎట్లయినా అంటే ఆమోదం తెలుపకపోవచ్చు. ఎమ్మెల్యేలు మరి సపోర్ట్ చేస్తారా? వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇది రాహుల్ గాంధీ చెప్పిండు కదా, అసలు 6 గ్యారెంటీలు అనేది మాది కాదు కదా, మీయే కదా, ప్రజలు అడుగుతున్నారు కదా, మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్తే వాళ్ళు ఓటు వేయక తప్పని పరిస్థితి అనేది వీళ్ళ నమ్మకం అన్నట్టు. కాకపోతే చాలాసార్లు ఇవి చర్చ దశలనే ఉంటాయి తప్ప ఇది చట్టం రూపంలో రావాలంటే చాలా కష్టం. అవి చట్టం కావడం చాలా అరుదు, ఎందుకంటే ప్రభుత్వం మద్దతు కావాలి. మంత్రి కానీ ఎమ్మెల్యే అసెంబ్లీలో పెట్టే బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లు. ఇంకా ఆ గవర్నమెంట్ బిల్లుకి ఉన్నటువంటి తేడా ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చెప్పుకుందాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటిదంటే ఇలా ఏ ఎమ్మెల్యే అయినా పెట్టొచ్చు, పెడితే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్